వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. వీకోట మండలం రామాపురం సమీపంలో ఎక్స్ప్రెస్ హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఒకరు మహిళ అయితే మృతి చెందడంతో మరో మహిళ ఆసుపత్రిలో అయితే మృతి చెందడం అయితే జరిగింది. కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుపతికి వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు ఆమె మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తోంది. గౌతమి ఇక్కడికక్కడే మృతి చెందడం అయితే జరిగింది. మరో మానస అమ్మాయి కూడా ఆసుపత్రిలో మృతి చేయడం జరిగింది. మరో ఇద్దరు వ్యక్తులు పొలంలో వరకు రావడం అయితే లిఫ్ట్ అడగడం అయితే జరిగింది. ఆ లిఫ్ట్ లో వాళ్ళని ఇద్దరిని ఎక్కించుకోవడము, రామాపురం సమీపంలో అదుపు తప్పి వాహనం బోల్తా పడడంతో అక్కడికక్కడే ఒక మృతి చెంది మరో మహిళ అయితే హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. మరో ముగ్గురిని కుప్పం పిఎస్ ఆసుపత్రికి తరలించిన మరో ఎవరైతే మృతి చెందినారో వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి మరిన్ని విషయాలు మనతో పాటు ఎస్ఐ గారు షేక్ షావలి ఉన్నారు. వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. ఒక ప్యాటల్ రోడ్ యాక్సిడెంట్ మన వీకోట మండలంలోని రామాపురం విలేజ్ సమీపంలో హంద్రీనివా కాలువ బ్రిడ్జి పైన ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు టు బైరెడ్డిపల్లి హైవే మీద టియాగో వాహనంను అనిల్ కుమార్ రెడ్డి అనే అతను డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన వచ్చేసి పరంధామరెడ్డి అనే అతను కూర్చున్నాడు. పరంధామరెడ్డి, జ్ఞానేంద్ర అనే వాళ్ళు లిఫ్ట్ ఎక్కారు కారుకి పట్రహల్లి జంక్షన్లో. మానస అదేవిధంగా గౌతమి. మానస ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ రెడ్డి వైఫ్, డ్రైవింగ్ చేసే అతను వైఫ్. మానస యొక్క సిస్టర్ గౌతమి. వీళ్ళిద్దరు వెనకాల కూర్చున్నారు. ఈ అనిల్ కుమార్ రెడ్డి చెప్పడం ఏంటంటే ఇంజురీ అయినాయి, హెడ్ ఇంజురీ, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. వచ్చేటప్పుడు స్కిడ్ అయిపోయింది కారు. దానివల్ల 5 పల్టీలు కారు కొట్టడం జరిగింది. అక్కడికక్కడే స్పాట్లో గౌతమి అనే ఆమె హెడ్ ఇంజురీ చనిపోవడం జరిగింది. అదేవిధంగా మానస అనే ఆమె చావు బతుకుల్లో ఉంటే హాస్పిటల్ షిఫ్ట్ చేయగానే చనిపోవడం జరిగింది. డ్రైవింగ్ చేసే అతను మాత్రం చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి రైట్ హ్యాండ్, హెడ్ ఇంజురీ అయ్యి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా ఎవరైతే లిఫ్ట్ ఎక్కారో వాళ్ళిద్దరూ కూడా పరంధామరెడ్డి, జ్ఞానేంద్ర, వాళ్ళిద్దరికి కూడా ఎటువంటి చిన్న ఇంజురీ లేదు, సేఫ్గా ఉన్నారు. ఇది వచ్చేసి కారు స్కిడ్ అవ్వడం వల్ల జరిగింది. ఎవరైతే చనిపోయినారో వాళ్ళిద్దరూ కూడా చిన్న గొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లాకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళకు నమస్కారము. ఈరోజు మన వీకోట గవర్నమెంట్ హాస్పిటల్కి మధ్యాహ్నము 12:40కు అనిల్ 39 ఇయర్స్ అండ్ మానస 35 ఇయర్స్ అని ఇద్దరు అంబులెన్స్లో వచ్చినారు. ఈ అంబులెన్స్ యాక్సిడెంట్ అక్కడ రామాపురం దగ్గర అని చెప్పినారు. అనిల్ అని అయితే ఇక్కడే బాగా లైవ్గా వచ్చినాడు. ఆ మానస అయితే ఆమె అక్కడే మధ్యదారిలో చనిపోయినట్టుంది. ఆ అనిల్ గారిని ఇక్కడ కొంచెం స్టెబిలైజ్ చేసి మేము కుప్పం పిఎస్కి వేరే అటెండెన్స్ ద్వారా 108 నుంచి పంపించినాము. మానస అయితే డెడ్ బాడీ ఇక్కడే ఉంది. తర్వాత కొద్దిసేపుకి ఆ గౌతమి అనే కూడా బాడీ తీసుకొచ్చినారు. మన అనిల్ గారి పరిస్థితి బాగానే ఉంది. కొద్దిగా మల్టీ ఫ్రాక్చర్స్ ఉంది, హెడ్ ఇంజరీ ఏం లేదు, మాట్లాడుతున్నారు.